అమరావతి విషయంలో పిల్లి గంతులు వేయొద్దు, పిచ్చి కూతలు కుయ్యొద్దు. కేటగారికల్గా ఇప్పుడున్న అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతున్న అమరావతిని మేము సపోర్ట్ చేస్తాం చెప్పండి దమ్ముంటే. మళ్ళీ దాంట్లో వంచన ఎందుకు? సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద వెజిటేరియన్లాగా మాట్లాడతాడు. అతను చూడటానికి ఎర్రగా వెజిటేరియన్లాగా మాట్లాడుతుంటాడు. పక్కాల అంత పార్టీ నాశనానికి కారణం అతనే. ఆ పార్టీలో జరిగిన అన్ని దుర్మార్గాలకు కారణం అతనే. అనేక మందిని అతను రాజకీయంగా పతనం చేశాడు అతను. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ అమరావతి గురించి ద్వంద్వ వైఖరి. ఎందుకు అమరావతి సపోర్ట్ చేయి, అంత దమ్ముంటే, నీకు క్లారిటీ ఉంటే. అట్లా కాదంట, విజయవాడ గుంటూరుని డెవలప్ చేస్తారంటే ఇప్పుడున్న అమరావతిని అట్లా వదిలేస్తారంట. ఇది వంచన కూడిన మాటలు, ఇది వంచనా శిల్పం, దీన్ని నమ్మొద్దు. ఇది తెల్లతాచు. సజ్జల అమరావతి ప్రాంతంలో తిరుగుతున్న తెల్లత్రాచు, విషనాగు. ఈ నాగు కొంచెం దెబ్బతిని అమాయకుని పిలిచినట్టుగా నా దగ్గర బంగారు కడియం తీసుకోండి అని చెప్తా ఉంది. అది ఉట్టి మాట. కేవలం ఈ ప్రాంత నాయకులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసేవాళ్ళు, పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు మన అమరావతి గురించి ఏదో ఒకటి చెప్పకపోతే జనం నమ్మేట్లేరండి మనల్ని అంటే ఈ వంచనా శిల్పాన్ని అల్లాడు అతను. దీన్ని కనిపెట్టండి. ఇది మోసం. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే జగన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్కి వచ్చి చెప్పమనండి. నేను అమరావతి, చంద్రబాబు గారు అమరావతిని నేను సపోర్ట్ చేస్తున్నా చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని దమ్ముంటే. ఇదంతా వేషము. మళ్ళీ రేపు వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు. దగ్గర పోగానే పాము కాటేస్తారు. మళ్ళీ 3 రాజధానులు అంటారు. అందువల్ల రాష్ట్ర ప్రజానీకం అప్రమత్తంగా ఉండండి.